ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన తర్వాత ప్రజలు ఆకలితో అలమటించే సిచ్యువేషన్‌కి వచ్చేసారు. ఇలాంటి టైంలోనే కదా మనం కూడా ఈ సమాజంలోనే ఉన్నాము అని ఒకరికొకరు తోడుగా నిలబడి ముందుండాలి. మీకొకటి చెప్పనా? ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే 2 విషయాలు. చేతితో చేసిన సహాయం, మాటలతో మనసుకు చేసిన గాయం. ఇప్పుడు మనకి సహాయం చేయడానికి దేవుడు ఒక అవకాశం కల్పించాడు. నువ్వే ఇప్పుడు దేవుడివి. నీ భక్తులకి సహాయం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపు. చనిపోయిన వాళ్ళకి విగ్రహాలు పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టు. నా ఫ్రెండ్స్ అయితే రెస్క్యూ చేసి చాలా మందినే కాపాడారు. అలాగే నా కజిన్స్ వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, అలాగే మా మావయ్య వాళ్ళు కానివ్వండి, క్యాటరింగ్ చేసి డైలీ ఒక 1000 మందికి పైగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇలాగ మా వంతు సహాయం అయితే మేము చేశాము. మీరు కూడా మీ వంతు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ టైంలో మూగజీవాలను కూడా ఆదుకోండి. ఆకలి అని చెప్పేసి నోటితో అడగలేని పరిస్థితి. వాటిని కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.